వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము చిన్నారి చిట్టి కథలు కొన్ని విందాం. ముందుగా మనం వినబోయే కథ పేరు మిత్రద్రోహి. ఒకప్పుడు మల్లారం అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకడి పేరు ధర్మయ్య, రెండో వాడి పేరు కామయ్య. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. అయితే ధర్మయ్య కామయ్యలకు మధ్య ఉత్తర దక్షిణ ధృవాలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ధర్మయ్యకు కాలు కొంచెం వంకర, కొద్దిపాటి అవిడితనం వల్ల వేగంగా నడవలేకపోయేవాడు. కానీ చాలా మంచివాడు. పేరుకు తగ్గట్టే ధర్మపరుడు. మనుషుల్ని స్నేహంగా నమ్మేవాడు. కానీ కామయ్య అలా కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. నిలువున మనిషిలో స్వార్థం ఉంది. ఎదుటి వాళ్లను ఉపయోగించుకోవటమే కానీ తను ఎదుటి వాళ్లకు ఉపయోగపడడు. కానీ తీయగా చెప్పే అతడి మాటలు విని చాలా మంచివాడనుకుని మోసపోతూ ఉంటారు జనం. అలాంటి ధర్మయ్య కామయ్యలు మంచి స్నేహితులంటే ఆశ్చర్యం కదా. ఏదన్నా పని మీద పొరుగురు వెళ్ళాలంటే ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. ఒకసారి ఇద్దరూ పని మీద గంగూరు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ధర్మయ్య వద్ద పెద్ద రొక్కం ఏమీ లేదు. కానీ కామయ్య దగ్గర చాలా డబ్బు ఉంది. కొంత దూరం వచ్చేసరికి ఒక దొంగల గుంపు తమ వైపు రావడం ధర్మయ్య పసిగట్టాడు. కామయ్య, దోపిడి దొంగలు వస్తున్నారు, మన దగ్గర డబ్బు సంచి వస్తువులు ఆ పొదలోకి వేద్దాం, దొంగలు వెళ్ళాక తీసుకుందాం త్వరగా అంటూ తన వస్తువులు ఉన్న డబ్బు సంచిని పొదలోకి విసిరేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టు కబుర్లు చెప్పుకుంటూ దొంగలకు ఎదురు వెళ్ళారు. అనుకున్నట్టే దొంగలు ఆ ఇద్దరిని ఆపేశారు. ఏయ్, మేము దోపిడి దొంగలం, మీ దగ్గరున్న బంగారం డబ్బు ఏదైనా ఇక్కడ పెట్టి వెళ్ళిపోండి, లేదంటే చస్తారు అంటూ అరిచాడు దొంగల నాయకుడు. కామయ్యకు భయంతో చెమటలు పట్టేశాయి. నోట మాట రాలేదు. కానీ ధర్మయ్య ధైర్యంగా వాళ్ళకి దండం పెట్టాడు. అయ్యా, మేము నిరుపేదలం, నాక అవిటికాలు, సరిగా నడవలేను. ఆ ఊరు ఈ ఊరు తిరిగి ధర్మాత్ముల్ని ఎంతో కొంత దానం అడిగిపుచ్చుకుని బ్రతుకు వెళ్ళదీస్తున్నాను. ఒక్కడనే వెళ్ళలేక వీడిని సాయంగా తీసుకుపోతూ ఉంటాను. మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బు కానీ బంగారం కానీ ఎలా ఉంటుంది? పక్క ఊళ్ళో మీలాంటి ధర్మాత్ములు దానం ఇచ్చిన 10 రూకలు ఉన్నాయి, అవి ఇచ్చేస్తాను, మమ్మల్ని వదిలిపెట్టండి అన్నాడు దీనంగా. ధర్మయ్య మాటలకు దొంగల నాయకుడు జాలిపడ్డాడు. వాళ్ళని వదిలివేయడమే కాకుండా తనే 10 రూకలు దానం ఇచ్చి మరీ తన మనుషులతో ముందుకెళ్ళిపోయాడు. వాళ్ళు దూరంగా కనుమరుగయ్యే వరకు ఆగి తరువాత వెనక్కి వెళ్ళి ఇంతకుముందు వాళ్ళు పడవేసిన సంచులు సరుకులు తీసుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించారు. ఒరే ధర్మయ్య, నీ మూలంగా మనం గొప్ప ప్రమాదం నుంచి బయటపడ్డాంరా, నీ మేలు మర్చిపోలేనురా అంటూ మెచ్చుకున్నాడు కామయ్య. ఊరుకోరా, మనకి మేలేమిటి కీడేమిటి? స్నేహధర్మంలో మనలో మనం కాకపోతే బయట వాళ్ళు సహాయం చేస్తారా అంటూ నిర్మలమైన మనస్సుతో నవ్వాడు ధర్మయ్య. ఇద్దరూ క్షేమంగా ఊరికి చేరుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఏదో పని మీద వాళ్ళిద్దరూ కొంచెం దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చింది. అడవిదారిలో నడిచిపోతూ ఉన్నారు. అలా పోతూ ఉండగా ఉన్నట్టుండి అటుగా వస్తున్న ఒక రాక్షసుడు కనిపించాడు. వాణ్ణి చూడగానే మిత్రులిద్దరూ భయపడిపోయారు. తప్పించుకుపోవటానికి అటు ఇటు మరో దారి లేదు. ధర్మయ్యకు ఏమి చేయాలో తెలియలేదు. ఒరేయ్, వాడు మనల్ని చూస్తే అప్పడంలా చప్పరించేస్తాడు. నువ్వు వెళ్ళి అక్కడున్న వేప చెట్టు వెనకాల దాక్కో, నేను ఈ రావి చెట్టు వెనకాల దాక్కుంటాను, త్వరగా పో అన్నాడు. ఆ విధంగా మిత్రులిద్దరూ చెరో చెట్టు వెనక దాక్కున్నారు. అంతలో రానే వచ్చాడు రాక్షసుడు. పెద్ద ముళ్ళగదను భుజాన వేసుకుని పెద్ద పెద్ద అంగలు వేస్తూ వస్తూ ఉన్నాడు రాక్షసుడు. నల్లగా తుమ్మ ముద్దులా ఉన్న ఆ రాక్షసుడిని చూస్తేనే గుండె ఆగిపోయేంతలా భీకరంగా ఉన్నాడు. వాడు సమీపంలోకి వచ్చేశాడు. గాలివాటుకు ముక్కులు ఎగబీల్చాడు. సంతోషంతో వాడి ముఖం వికసించింది. నరవాసన నరవాసన ఎక్కడా అంటూ అక్కడే ఆగిపోయి చుట్టూ చూశాడు. రావి చెట్టు వెనక ఉన్న కామయ్య కంగారు పడిపోయాడు. రాక్షసుడు తన వైపే వచ్చేటట్టున్నాడు. వాడి కంటపడితే విరుచుకు తినేస్తాడు. వీణ్ణి ఎలాగైనా ధర్మయ్య మీదకి పంపిస్తే వాడిని తెలియ లోపల తాను దూరంగా పారిపోవచ్చు అంటూ దుర్బుద్ధి పుట్టింది. ఆ క్షణంలోనే తన స్నేహధర్మం అన్నీ వదిలేశాడు. చెట్టు చాటు నుంచి బయటపడి గబగబా రాక్షసుడికి ఎదురు వెళ్ళి పడి దండాలు పెట్టాడు.
అయ్యా రాక్షస ప్రభు, నేను చూడటానికి బలంగా ఉన్నాను, కానీ నా ఒంట్లో అన్నీ రోగాలే, ఆరోగ్యం బాగాలేదు. నన్ను తింటే నా రోగాలన్నీ మీకు వస్తాయి. నన్ను వదిలేయండి. అదిగో ఆ వేప చెట్టు వెనుక ఓ అవిటివాడు ఉన్నాడు. వాడికి కాలు అవుడు కానీ బలంగా ఉంటాడు. వాణ్ణి తిని నన్ను వదిలేయండి ప్రభూ అంటూ వేడుకున్నాడు. ఆ మాటలు చెట్టు వెనుక ఉన్న ధర్మయ్యకు వినిపించాయి. స్నేహధర్మం మరిచి తనను పట్టించినందుకు బాధపడ్డాడు. కామయ్య మీద జాలేసింది. తను చెట్టుచాటు నుంచి కుంటుకుంటూ యువతలకు వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూసి పెళ్ళున నవ్వాడు రాక్షసుడు. ధర్మయ్య గురించి పట్టించుకోకుండా కామయ్య మెడబెట్టుకుని పైకి లేపాడు. ఒరేయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. నీలాంటి స్వార్థపరులు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటారు. నిన్ను తింటే నాకే రోగం రాదు. అవిటి వాళ్ళని రోగుల్ని నేను తినను అంటూ కామయ్యను చంపి తినడం ఆరంభించాడు. రాక్షసుడు తనను తినడని అర్థం కాగానే బ్రతుకు జీవుడా అనుకుంటూ వడివడిగా ముందుకు సాగిపోయాడు ధర్మయ్య. కామయ్య లాంటి స్వార్థపరులతో ఇంకెన్నడూ స్నేహం చేయకూడదని అనుకున్నాడు. రాక్షసుడు ముందుగా ధర్మయ్యను చూసుంటే అవిటివాడు కాబట్టి వదిలేసి తన దారిన తాను పోయేవాడు. కానీ అతన్ని అప్పగించి తను తప్పించుకోవచ్చున్న స్వార్థంతో ముందుకు వెళ్ళి రాక్షసుడి కంటపడి ప్రాణం పోగొట్టుకున్నాడు కామయ్య. తరువాత మనం వినబోయే కథ పేరు ప్రతాపుడు పొట్టి మాంత్రికుడు. ఉజ్జయిని యువరాజు ప్రతాపుడు యుక్త వయస్కుడైన సకల విద్యలు అభ్యసించి మహావీరుడైన తమ రాకుమారుడికి పెళ్లి చేసి పట్టాభిషిక్తుణ్ణి గావించాలని, రాజ్యభారాన్ని అప్పగించాలని ఆశించారు రాజదంపతులు. కానీ ప్రతాపుడికి అప్పుడే రాజు కావడం ఇష్టం లేదు. కొంతకాలం దేశాటన చేసి లోక అనుభవం సంపాదించుకుని తిరిగి రావాలని ఉంది. అలా చెప్తే తల్లిదండ్రులు తనని ఒంటరిగా పంపించరు. తను దేశాటన చేసి త్వరలో తిరిగి వస్తానంటూ ఒక జాబు రాసి తన మందిరంలో ఉంచాడు. తన మిత్రుడైన ధీరుడు అనేవాణ్ణి వెంటబెట్టుకుని రాత్రికి రాత్రి ఉజ్జయిని ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభించాడు. చెరో గుర్రం మీద వేగంగా ప్రయాణించారు మిత్రులిద్దరూ. పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, కొండలు, కోనలు, అడవులు దాటారు. అక్కడక్కడ విచిత్రాలు చూసుకుంటూ వారం రోజులు ప్రయాణించి దట్టమైన ఒక అడవిలో ప్రవేశించారు. సాయంకాలమైంది. ఆకలి దహించి వేస్తోంది. ప్రయాణిక బడలికలో ఉన్న వారిద్దరూ అలసిపోయి సరోవర తీరంలో ఒక మంటపం వద్ద గుర్రాలు దిగారు. నా వల్ల కాదు మిత్రమా, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాను అంటూ గోల చేశాడు ధీరుడు. ఇద్దరు కొలనులో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని వచ్చారు. ధీరు, నువ్వు ఈ మండలంలో విశ్రాంతి తీసుకో, నేను అలా వెళ్ళి తినడానికి పళ్ళు దుంపలు తెస్తాను అన్నాడు ప్రతాపుడు. అమ్మో, నా పేరు మాత్రమే ధీరుడు, కానీ నేను భీరువుని. ఆ సంగతి నీకు తెలుసు కదా. నువ్వు అలా వెళ్ళాక ఏ పిశాచమో వచ్చి మీద పడితే నా పనేం కాను. నేను వస్తాను అన్నాడు ధీరుడు భయంతో. ఇక్కడ పిశాచాలేవీ లేవు, భయం లేదు. ఈ సమీపంలోనే ఉంటాను. అవసరమైతే పిలు, గుర్రాలను గమనిస్తూ ఉండు అని చెప్పి అలా చెట్ల కిందకు నడుచుకుంటూ వెళ్ళాడు ప్రతాపుడు. ధీరుడు మండలంలో నడువు వాల్చాడు. చల్లటి గాలికి నిద్ర పట్టేసింది వాడికి. అంతలో ఎవరో తనను బలంగా తన్ని లేపుతుంటే మెలకువ వచ్చేసింది ధీరుడికి. చూస్తే తెల్లటి పీచులాంటి భాగంతో తన చేతులు కట్టేసి ఉన్నాయి. ఎదురుగా 2 అడుగుల ఎత్తు ఉన్న ఒక మరగుజ్జు మనిషి నిల్చున్నాడు. మనిషి 2 అడుగులు ఎత్తు, కానీ వాడి గడ్డం 10 అడుగుల పొడవు ఉంది. తనని చేతులతో చుట్టేసింది వాడి గడ్డమే. కాషాయ బట్టలతో, చేతిలో చిన్న మంత్రదండము, నుదుట కుంకుమ బొట్టు, భలే విచిత్రంగా ఉన్నాడు వాడు. ఏయ్, ఎవరు నువ్వు అంటూ లేచి కూర్చున్నాడు ధీరుడు. ఈ గడ్డం మాంత్రికుడి ఇలాకాలోకి నా అనుమతి లేకుండా వచ్చి నన్నే ఎవరంటావా, రా చెప్తా అంటూ ఆ పొట్టి మాంత్రికుడు ధీరుడిని తన గడ్డంతో బరబరా లాక్కుపోసాగాడు. భయపడిపోయాడు ధీరుడు. ఓరి దేవుడా, వీడెక్కడి మంత్రికుడు నాయనో, ప్రతాప ఎక్కడున్నావు, త్వరగా వచ్చి కాపాడు అంటూ పెద్దగా అరిచాడు. ఆ సమీపంలో ఉన్న ప్రతాపుడు ఆ అరుపులు విన్నాడు. సుడిగాలిలా మంటపం దగ్గరకు దూసుకు వచ్చాడు. వస్తూనే ఒకే ఒక్క వేటుతో పొడవాటైన గడ్డం మాంత్రికుడి గడ్డాన్ని సగానికి నరికేశాడు. అది చూసి కెవ్వున అరిచాడు గడ్డం మాంత్రికుడు. అమ్మో నా గడ్డం, అమ్మో నా గడ్డం అంటూ అరిచాడు. వాడి జుట్టు పుచ్చుకుని పైకి లేపి కత్తి పీక మీద ఉంచాడు ప్రతాపుడు.
ఎవరు నువ్వు? మాంత్రికుడివైతే మాతో నీకేం పని? నిజం చెప్పకపోతే చంపేస్తాను అన్నాడు కోపంగా. వద్దు వద్దు నన్ను చంపకు అని అరిచాడు భయంతో గడ్డం మాంత్రికుడు. వాణ్ణి చంపేయి ప్రతాప, వీడెవడు దొంగ మాంత్రికుడులా ఉన్నాడు, ఇటువంటివాడు బతక్కూడదు అని అరిచాడు గడ్డాన్ని విప్పి పక్కన పడేస్తూ ధీరుడు. వద్దు చంపద్దు, నిజం చెప్పేస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు మాంత్రికుడు. చెప్పు అని అడిగాడు ప్రతాపుడు. అయ్యా, మీరెవరో తెలియక తొందరపడ్డాను. నిజానికి నేను గొప్ప మంత్రగాణ్ణి కాను. చిన్న చిన్న చిట్కా విద్యలతో ఇటుగా వచ్చిన బాటసారుల్ని భయపెట్టి వారి దగ్గర ధనాన్ని అపహరిస్తూ ఉంటాను. మీరు నా గడ్డాన్ని సగానికి నరికేశారు. నా మంత్రబలం సగం పడిపోయింది. నన్ను వదిలేయండి, ఎటైనా పోయి బతుకుతాను అంటూ ఏడ్చేశాడు. వాడిని చూస్తే జాలేసింది ప్రతాపుడికి. నీలాంటి పొట్టి వాళ్ళకి పుట్టెడు బుద్ధులంటారు. వాటిని మంచి కోసం ఉపయోగిస్తే బాగుపడతావు. ఇక నుంచి బుద్ధిగా మంచిగా ఉంటానంటే మాతో రా అన్నాడు. తిండికి గుడ్డకు లోటుండదంటే ఎక్కడికైనా వస్తాను ప్రభు, ఇక నుంచి నువ్వే నా యజమానివి అంటూ దండం పెట్టాడు పొట్టి మాంత్రికుడు. అక్కడి నుండి ముగ్గురు బయలుదేరారు. కొద్ది రోజులు ప్రయాణం చేసి కాశాంబీ దేశానికి చెందిన అడవులలోకి ప్రవేశించారు. అక్కడ ఒకచోట ఒంటి స్తంభం మేడ కనపడింది. ఆ నట్టడివిలో ఈ మేడ ఎవరిది? అందులో ఎవరు ఉంటారు? మనం ఎలా తెలుసుకోవాలి అంటూ గుర్రాన్ని ఆపాడు ప్రతాపుడు. ఇలాంటి చోట ఎవరుంటారు? ఏ పిశాచో రాక్షసో ఉంటుంది. మనకెందుకొచ్చిన గోల, మన దారిన మనం వెళ్ళిపోదాం. చెప్పరా పొట్టి మాంత్రికుడా అని అరిచాడు ధీరుడు. ఎందుకంత భయం? మనుషులు కూడా ఉండొచ్చు కదా అన్నాడు పొట్టి మాంత్రికుడు. గుర్రాన్ని ఆ మేడ సమీపంలోకి పోనిచ్చి పొదల చాటు నుంచి గమనిస్తూ ఉన్నారు. ఆ మేడ చుట్టూ కొందరు రాజభటులు కాపలా కాస్తున్నారు. లోపల ఎవరు ఉన్నారో తెలియదు. ఇదేదో విచిత్రంగా ఉంది పొట్టి మాంత్రిక. ఆ భటుల కంటపడకుండా మేడలో ఏం జరుగుతుందో తెలుసుకుని రాగలవా అని అడిగాడు ప్రతాపుడు. సరేనంటూ బయలుదేరాడు వాడు. తన మంత్రశక్తితో అందమైన రామచిలుకుగా మారి రివ్వున ఎగురుతూ ఆ మేడలోకి పోయాడు మాంత్రికుడు. మేడలో కొందరు దాసీలు ఎవరి పని వారు చేస్తూ కనిపించారు. ఒక మందిరంలో దేవకన్యను తలదన్నే ఒక అందమైన యువతి విచారంతో కూర్చొని ఉండటం చూశాడు. చూడటానికి ఎవరో రాకుమారిలా ఉంది. రివ్వున వెళ్ళి ఆమె భుజం మీద వాలింది చిలక. దాని అందానికి ముగ్ధురాలవుతూ చేతుల్లోకి తీసుకుని నిమిరింది రాజకుమారి. నాకన్నా నువ్వే అదృష్టవంతురాలివి చిలక. నీకున్న స్వేచ్ఛ నాకు లేదు. భటులు చూస్తే నిన్ను చంపేస్తారు. స్వేచ్ఛగా గాల్లో ఎగిరే నీకు ఈ మెడల్లో ఏం పని? వెళ్ళిపో అంటూ గాల్లోకి వదిలేసింది రాజకుమారి. చిలుక రూపంలోని పొట్టి మాంత్రికుడు రివ్వున ప్రతాపుడున్న చోటికి వచ్చి నిజరూపం ధరించాడు. జరిగినదంతా చెప్పాడు. ఆమె కష్టాల్లో ఉంది, సందేహం లేదు. ఎవరో రాజకుమారి అయి ఉంటుంది. చాలా అందంగా ఉంది అన్నాడు మాంత్రికుడు. నేను ఆమెను చూడాలి, వీలవుతుందా అని అడిగాడు ప్రతాపుడు. అక్కడ 10 మందికి మించి కావలి భటులు లేరు. వాళ్లను ఓడించి లోపలికి పోదాం, అదెంత పని అన్నాడు ధీరుడు. ముందు వెనుకలు తెలియకుండా అకారణంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం మంచిది కాదు. ఆమెను కలుసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. అయితే ఆమెను ఇక్కడికి చేర్చనా అని అడిగాడు పొట్టి మాంత్రికుడు. అది ధర్మ విరుద్ధం. నేనే అక్కడకు వెళ్ళడం న్యాయం. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తాను అంటూ బయలుదేరాడు ప్రతాపుడు. యువరాజా, ఓ పని చేద్దాం. ఆ కాపలా వాళ్ళని, లోపల దాసీలను ఒక జాము వరకు నిద్రపుచ్చుతాను. మీరు వెళ్ళి మాట్లాడిరండి అన్నాడు పొట్టి మాంత్రికుడు. ఈ ఆలోచన వాళ్ళిద్దరికీ నచ్చింది. వెంటనే తన గడ్డంలో నుంచి ఒక వెంట్రుక పీచును ఏదో మంత్రించి గాల్లోకి వదిలి మంత్రదండం పైకెత్తాడు. అంతే, ఆ ఒంటి స్తంభం మేడలో అంతా గాఢమైన మత్తులోకి జారిపోతూ ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రపోయారు. ప్రతాపుడితో పాటు ముగ్గురు లోపలికి ప్రవేశించారు. మాంత్రికుడు, ధీరుడు ఇద్దరూ దిగువనే కాపలాగా నిలబడ్డారు. ప్రతాపుడు మేడభాగంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక మందిరంలో శోకమూర్తిలా ఉన్న యువతిని చూశాడు. ఆమె కూడా అతనిని చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆమె సౌందర్యానికి పులకించాడు ప్రతాపుడు. ఎవరు నువ్వు? నట్టడివిలో ఈ మేడలో ఎందుకుంటున్నావు అని అడిగాడు. ముందు మీరెవరో చెప్పండి అందామె. తన వివరాలు చెప్పాడు ప్రతాపుడు. ఆమె ముఖంలో సంతోషం పొంగింది. యువరాజా, నా పేరు చంద్రప్రభ, కాశాంబి దేశానికి యువరాణిని అంది సిగ్గుతో. అయితే రాజ్యాన్ని వదిలి ఈ ఒంటరి జీవితం ఏమిటి? దగ్గరకు వెళ్ళి అడిగాడు ప్రతాపుడు. అందుకు కారణం ఉంది అంది యువరాణి చంద్రప్రభ. తన గాథను ఇలా చెప్పుకొచ్చింది. నా తండ్రి గారు కౌశాంబి మహారాజు మణిపాలుడు. కొంతకాలం కిందట నా తల్లి మహారాణి మంజులాదేవి కాలం చేయడంతో
తర్వాత ఛాయాదేవి అనే ఆమెను నా తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. మహారాజు ఉన్నంతకాలం నాకే లోటు రాకుండా చూసుకున్నారు. కొద్ది రోజుల క్రిందట ఆయన కాలం చేశారు. ఆ తర్వాత నా కష్టాలు ఆరంభమయ్యాయి. మా తండ్రి గారి తర్వాత సింహాసనానికి నేనే వారసురాల్ని. నన్ను చేసుకునేవాడే రాజు అవుతాడు. నా సవితి తల్లి ఛాయాదేవికి ఒక తమ్ముడున్నాడు. వాడు సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అతడు దుర్మార్గుడు. నన్ను పెళ్లి చేసుకోవాలని, రాజు కావాలని కలగంటున్నాడు. నాకు ఇష్టం లేదని చెప్పాను. దానితో పెళ్లి రోజు వరకు ఎవరూ నన్ను కలవకుండా ఉండేందుకు నన్నిక్కడ నిర్బంధించి ఉంచారు. ఇవాళో రేపో నన్ను వివాహ మండపానికి తీసుకుపోవడానికి రావచ్చు అంటూ తన దీనగాథను వినిపించింది రాకుమారి. ఆమె పరిస్థితికి జాలిపడ్డాడు ప్రతాపుడు. క్రమంగా మాటల పరిచయంతో ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడింది. మీ వెంట వచ్చేస్తాను, మీ దేశానికి తీసుకుపోండి అంది చంద్రప్రభ. అలా పిరికివాడిలా నిన్ను తీసుకుపారుకుపోవలసిన అవసరం నాకు లేదు. నీ సవతి తల్లికి, ఆమె తమ్ముడికి సరైన బుద్ధి చెప్పి నిన్ను సగౌరవంతో తీసుకువెళతాను. నిశ్చింతగా ఉండు. మేం కౌసాంబా దేశంలోనే ఉంటాం. పెళ్లిలో ఏం జరుగుతుందో చూడు అంటూ ఆమెకు ధైర్యం చెప్పి వచ్చేశాడు ప్రతాపుడు. ఇది జరిగిన రెండో రోజే చంద్రప్రభను పెళ్లికి కౌసాంబి తరలించారు రాజభటులు. ఛాయాదేవి తమ్ముడు పేరు క్రూరసేనుడు. పెళ్లికి గొప్పగా ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లి కౌసాంబి ప్రజలకు ఇష్టం లేదు. అయినా చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి పెళ్లికి వచ్చారు. చంద్రప్రభను పెళ్లి కూతురుగా అలంకరించి పీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి కొడుగ్గా క్రూరసేనుడు సిద్ధమయ్యాడు. అప్పటికే ప్రతాపుడు, ధీరుడు, గడ్డం మాంత్రికుడు పెళ్లికి వచ్చి పెళ్లి జనంలో కలిసిపోయి ఉన్నారు. సమయానికి ప్రతాపుడు వస్తాడో రాడోనని చంద్రప్రభ కంగారు పడుతూ ఉంది. ఆ సమయంలోనే తన మంత్ర విద్యను ప్రదర్శించడం మొదలుపెట్టాడు పొట్టి మాంత్రికుడు. పీటల మీద పెళ్లికూతురు క్రూరసేనుడికి వికారమైన భూతంలా కనిపించింది. కెవ్వున అరిచాడు క్రూరసేనుడు. భోజనాలు చేస్తున్న వారి విస్తర్లలో అరిసెలు, బూరెలు కప్పలుగాను, తాబేళ్లగాను మారిపోయాయి. జనం మధ్య పాములు తిరగడంతో అరుపులతో, కేకలతో పరుగులు తీశారు జనం. పెళ్లి రసాభాస అయిపోయింది. రాణి ఛాయాదేవి కోపంతో మండిపడింది. తాళి కట్టమని తమ్ముడికి ధైర్యం చెప్పింది. అయినా క్రూరసేనుడికి చేతులు రాలేదు. ఇదేదో మాయ అని గ్రహించి కత్తి దూసి రంకెలు వేశాడు. ఆ సమయంలో ప్రతాపుడు కత్తి దూసి వాడి మీద విరుచుకుపడ్డాడు. ఘోరంగా జరిగిన పోరులో క్రూరసేనుడిని తలనరికి చంపేశాడు ప్రతాపుడు. యువరాణి చంద్రప్రభ మీది అభిమానంతో సైనికులు ఎవరూ కలుగజేసుకోలేదు. యువరాణి చంద్రప్రభ అప్పటికప్పుడు సవతి తల్లి ఛాయాదేవిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టించింది. ప్రజలకు ప్రతాపుణ్ణి పరిచయం చేసింది. ప్రజలందరూ జయ జయధ్వానాలు చేశారు. ఆ తర్వాత అదే వేదిక మీద చంద్రప్రభ ప్రతాపులు వివాహం వైభవంగా జరిగింది. వివాహం తర్వాత తమ ప్రతినిధిగా ధీరుడిని కౌసాంబిలో ఉంచి తన భార్యను మిత్రుడు పొట్టి మాంత్రికుడిని వెంటబెట్టుకుని సపరివారంగా తమ ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ప్రతాపుడు. ఇంకొన్ని కథలను తర్వాయి భాగంలో విందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.